క్లమ్జీ లేకుండా చాలా నీట్గా అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు తోసుకోకుండా, ఎవరు పడిపోకుండా కూడా పరిగెడుతూ ఉన్నారు. చాలా బెటర్గా అనుకోవచ్చు. పాత ర్యాలీలు చూసుకుంటే ఈ ర్యాలీలకి పాత ర్యాలీలకి చాలా డిఫరెన్స్ అయితే ఉన్నది. అప్పట్లో చెప్పకుండా గో అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మనకు 3, 2, 1 గో అనే కాషన్ అయితే మనకి స్టార్ట్ చేస్తూ ఉంటే అంత క్లియర్గా అయితే వినిపిస్తూ ఉంది. వాళ్ళు స్పీకర్ పెట్టి మనకి వినిపిస్తూ ఉన్నారు. మనం అలర్ట్గా ఉండి జాగ్రత్తగా రన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్పేది ఏమంటే, మీరు మా అకాడమీకి ఫాలో అయ్యి మీరు లైక్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఆల్ వీడియోస్ నేను మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను. మీరు ఎంత నాకు సపోర్ట్ చేస్తే నేను కూడా మీకు అంతా ఈ అప్లోడ్ చేయడం కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ జరుగుతుంది. ఇక చూడండి, ఫస్ట్ ఎంతకి కంప్లీట్ చేస్తామంటే 1819కి కంప్లీట్ చేయడం జరుగుతుంది. పర్ఫెక్ట్ రన్నింగ్ అయితే చేయడం జరుగుతుంది అందరూ. అంటే చాలామంది కోఆర్డినేషన్తో రన్ చేయడం వల్ల వాళ్ళు అందరూ ఒకేసారి గ్రూప్లోకి వెళ్ళడం జరుగుతుంది. సింగిల్గా రన్ చేయకుండా గ్రూప్ను పట్టుకొని రన్ చేయడం వల్ల మనకి చాలా ఉపయోగం అయితే ఉంటుంది. కొన్నిసార్లు చాలామంది ఆగిపోదాం అనే ఆలోచన వచ్చిందంటే ఆగిపోతూ ఉంటారు. కానీ ఇంత దూరం వచ్చాక ఆగిపోవాలి అనే సమస్య రాకూడదు ఇంకా. ఎందుకంటే అన్ని కష్టాలు దాటుకుని ఇక్కడికి వచ్చాము. ఏదో మనము అక్కడికి శాలరీ కోసం ఇంకో దానికోసం పోతలేము. దేశానికి సేవ చేయడానికి, మన భారతదేశ ప్రజల్ని కాపాడడానికి వెళ్తూ ఉన్నాము. అంత పెద్ద బాధ్యత నిర్వర్తించాలంటే ఏ కష్టానికైనా పూనుకోవాల్సిందే. ఓకే, చాలా వరకు అయితే ఫస్ట్ బ్యాచ్లో 35 మెంబర్స్ వరకు అయితే డిస్క్వాలిఫై అయ్యారు. రన్నింగ్ చేయని వాళ్ళందరినీ ఆ సెంటర్లో ఉన్న బోర్డులో అయితే పెట్టడం జరుగుతుంది, ఎక్కడ వాళ్ళని అక్కడిని. ఓకే, తర్వాత ఇప్పుడు 2:30కి వేస్తారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేది బి బోర్డు అనమాట. తర్వాత ఉండేది ఏ బోర్డు. నీట్గా క్లియర్గా చెప్పడం జరుగుతుంది అక్కడ మన కల్నల్ క్లియర్గా ఏది ఏ బోర్డు, ఏ గ్రూపు, ఏది బి గ్రూపు, ఏది సి గ్రూపు, ఏది డి గ్రూపు, ఎక్కడి వరకు కట్ అవుతుంది ఇక క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది. एसीपी 1 लास्ट के तीनों कट है, 3-4 जो है इनको फटाफट इस करो, इसको पैदल चल रहा है बंदा, यहाँ से कट कर दो, यहाँ से कट करो ब्लू वाले से 355 వేస్తాడు. 350 అబోవ్ అవుతుంది. 355 వేస్తాడు. థర్డ్ రౌండ్ అయితే ఫినిష్ అవుతుంది. థర్డ్ రౌండ్ ఫినిష్ అయ్యే టైంకి మనకు మంచి టైమింగ్ 5 అయితే కంప్లీట్ చేశాడు ఫస్ట్ అబ్బాయి. అదే ప్రాక్టీస్ చేయాలి. మంచి టైమింగ్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా దీని ప్రకారం చూసుకుంటే 5:10, 5:12 మధ్యలో అయితే టైమింగ్ పడే అవకాశం ఉంటుంది ట్రాక్ ఫస్ట్. చాలామంది అయితే లెగ్స్ లేస్తలేమని అనుకుంటున్నాను. ఎందుకంటే మన గ్రౌండ్ మీద ప్రాక్టీస్ చేసి కొత్తగా అలవాటు లేక దీని మీదకి వస్తూ ఉన్నారు కాబట్టి చాలామందికి అలవాటు లేదు. దానివల్ల కూడా ప్రాబ్లం అవుతుంది మనకు. ఓకే, చూడండి, లెగ్ అనేది ఫుట్ వర్క్ కరెక్ట్గా వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ రౌండ్. ఇది 4th రౌండ్. మనం చూడాలి ఇంకా ఎంత కంప్లీట్ చేస్తారు ట్రాక్ ఫస్ట్ అనేది. ఫస్ట్ బ్యాచ్లో పోగొట్టినాడు. వీడియోస్ చేయడం జరుగుతుంది. కేవలం మీకోసం మాత్రమే. కాబట్టి మీరు ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఇందులో ఎటువంటి అనవసరమైన కంటెంట్ అయితే ఇవ్వము. ఓన్లీ
మనకు యూజ్ అయ్యేదే, మనకి ఇంపార్టెంట్ ఉన్నది మాత్రమే అప్లోడ్ చేస్తాం. అనవసరమైనది ఏది కూడా అప్లోడ్ చేయడం జరగదు. ఓకే, మనకు 5 minutes అయితే దాటిపోయింది. చూసుకోవచ్చు మనకు టైమింగ్ 5:12 అయింది. ట్రాక్ ఫస్ట్ 5:17 ఇప్పుడు కూడా 5:15 అయితే కంప్లీట్ చేశాడు. వెళ్తూ ఉన్నారు సుమారు దాదాపు రేపు మనోడు వేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఫస్ట్ చేస్తాడు నాకు 14-15 మెంబర్స్ అయితే ఏ గ్రూప్లో కట్ కరో కట్ చేశాడు. ఇంకా ఒక 1 సెకండ్ ముందే కట్ చేయడం జరుగుతుంది. ఇక 44 చూస్తున్నాం మనం complete cut ఎంతవరకు చేస్తాడు. మనకు ఈ బ్యాచ్లో పర్లేదు, బాగానే క్వాలిఫై అయ్యారు అనిపిస్తుంది. 3 కూడా కంప్లీట్ అయింది. థర్డ్ గ్రూప్ 3 మనకి ఇక్కడైతే క్లాసెన్ ఇస్తూ ఉంటాడు. గ్రూప్ 3 గ్రూప్ 4 అనేసి ఆ క్లాసెన్స్ మనకి అక్కడికే స్ట్రెంత్ అయిపోయి మనం లాగిచ్చి కొట్టాలి. స్ట్రెంత్ మొత్తం కంప్లీట్ చేయాలి. అప్పుడే మనకు బెస్ట్ టైమింగ్ వస్తుంది. మన మార్క్స్ అనేవి బెస్ట్ మార్క్స్ అనేవి పడతాయి అన్నమాట. సో జాగ్రత్తగా రన్ చేయండి. మిగతా క్లోజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. కట్